జరిగేది జరగక మానదు. ఇది సామాన్యులు అనుకునేది. జరగబోయేది ఇలానే ఉంటుంది. ఇది జ్యోతిష్కులు చెప్పేది. అలా ఓ జ్యోతిష్కురాలు చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కారణం, గుజరాత్లో జరిగిన భారీ విమాన ప్రమాదాన్ని ఆవిడ 6 నెలల ముందే చెప్పింది. వివరాల్లోకి వెళ్తే జూన్ 12, 2025న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి లండన్ గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘాని నగర్ రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ సభ్యులు ఉన్నారు. ఈ ఘటన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు సంబంధించిన మొదటి ఘోర ప్రమాదంగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదాన్ని ఒక జ్యోతిష్కురాలు దీన్ని ఊహించినట్టు తెలుస్తోంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆస్ట్రో శర్మిష్ఠా ముంబైలోని జూహులో నివసిస్తూ వేదిక్ అలాగే పాశ్చాత్య జ్యోతిష్యంలో ఒక దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన ప్రసిద్ధ జ్యోతిష్యురాలు. కెరీర్, వ్యాపారం, ప్రేమ, విద్య అలాగే వివాహం వంటి రంగాల్లో ఆమె ఖచ్చితమైన ప్రెడిక్షన్స్కి పేరుగాంచింది. గతంలో ఏరోనాటికల్ ఇంజనీర్గా పనిచేసిన ఆమె గ్రహస్థానాల శాస్త్రం ద్వారా కర్మ నమూనాలను డీకోడ్ చేయాలన్న అభిరుచితో జ్యోతిష్యంలోకి మారింది. ముంబైలోని భారతీయ విద్యాభవన్ నుండి జ్యోతిర్విద్ డిగ్రీని కూడా పొందింది. నక్షత్రాలపై లోతైన అవగాహన అలాగే ఖచ్చితమైన ప్రెడిక్షన్స్తో ఆమెకు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఉన్నారు. అందులో కుమార్ షాను, ఊర్వశీ రౌటేలా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు ఆవిడ క్లయింట్లు. శర్మిష్ఠా యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వంటి ప్లాట్ఫామ్లో జ్యోతిష్య యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆమె జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రెడిక్షన్ వైరల్గా మారింది. శర్మిష్ఠా @ఆస్ట్రో శర్మిష్ఠా అనే హ్యాండిల్తో ఎక్స్లో యాక్టివ్గా ఉండి తన ప్రెడిక్షన్స్ తరచూ పోస్ట్ చేస్తుంటారు. 2024 డిసెంబర్ 29న ఆమె తన పోస్ట్లో ఇలా రాసింది: 2025లో ఏవియేషన్ సెక్టార్ మెరుగుపడుతుంది, కానీ ప్లేన్ క్రాష్ హెడ్లైన్స్ మనల్ని షాక్కి గురి చేయొచ్చు. ఈ పోస్ట్లో ఆమె గురుగ్రహం మృగశిర అలాగే ఆర్ద్ర నక్షత్రాల్లో సంచారం వల్ల ఏవియేషన్ సెక్టార్లో పురోగతి ఉన్నప్పటికీ సేఫ్టీతో పాటు సెక్యూరిటీలో కూడా లోపాలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాదు, గురుగ్రహం మిథున రాశిలో మృగశిర, ఆర్ద్ర నక్షత్రాల్లో సుమారు 6.5 డిగ్రీల వేగంతో సంచరిస్తున్నప్పుడు ఏవియేషన్ రంగం వృద్ధి చెందుతుంది, కానీ సేఫ్టీలో సమస్యలు మాత్రం ఖచ్చితంగా తలెత్తాయని రాశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జూన్ 5, 2025 అంటే గుజరాత్ విమాన ప్రమాదానికి ఒక వారం ముందు శర్మిష్ఠా మరో పోస్ట్లో నేను ఇప్పటికీ ప్లేన్ క్రాష్ ప్రెడిక్షన్ని గట్టిగా నమ్ముతున్నానని మళ్ళీ గట్టిగా నొక్కి చెప్పింది. ఈ పోస్ట్లో ఆమె టాటా గ్రూప్, హైదరాబాద్లో రాఫెల్ ఫ్యూజ్లెస్ తయారీ, ISRO స్పేస్ ఇన్నోవేషన్స్ అలాగే స్పేస్ టూరిజం గురించి కూడా ప్రస్తావించింది. అందుకే ఆమె ప్లేన్ క్రాష్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఈ పోస్టును అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు, కానీ జూన్ 12 ప్రమాదం తర్వాత ఈ పోస్టులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. మరోపక్క సోషల్ మీడియాలో ఈ పోస్ట్ గురించి కొంచెం భిన్నమైన రియాక్షన్స్ వచ్చాయి. ఒక యూజర్ ఇలా రాశాడు: నక్షత్రాలు నిజంగా మన విమానాల మార్గాన్ని నిర్ణయిస్తున్నాయా అని ఒకరంటే, ఇంకొకరు ఇంత ఖచ్చితమైన ఊహాగానమా, ఇప్పుడు నాకు నక్షత్ర గుండ్ల గురించి భయం వేస్తోందని మరొకరు కామెంట్ చేశారు. అంతేకాదు, #ఆర్ట్ ఆఫ్ ప్రెడిక్షన్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. చాలామంది శర్మిష్ఠా యొక్క ప్రెడిక్షన్ని, ఖచ్చితత్వాన్ని ప్రశంసించారు. మరికొందరు ఈ సమయంలో ఇలాంటి ప్రెడిక్షన్స్ ఆందోళన కలిగిస్తున్నాయని వ్యక్తం కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ గుజరాత్ విమాన ప్రమాదంతో శర్మిష్ఠా ఇప్పుడు ఫేమస్ అయితే అయిపోయింది. దీన్ని మరోలా కూడా అనుకోవచ్చు. మీరు గమనిస్తే శర్మిష్ఠా ఇంతకుముందు ఏరోనాటికల్ ఇంజనీర్గా కూడా ఉంది. ఆ అనుభవంతో కూడా ఈ ప్రెడిక్షన్ చేసి ఉండవచ్చు. అలా అని ఆమె చెప్పినవన్నీ జరుగుతాయనుకుంటే పొరపాటే. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరిగి తీరుతుంది. జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడి కాలం జరగట్లేదు, కాలాన్ని బట్టే జ్యోతిష్యం ఉంది అని మాత్రం గ్రహించండి.